హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు. ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. చాలామంది ఆప్షన్ స్ట్రాటజీకి సంబంధించి వీడియో చేయమని అడుగుతున్నారు. సో వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోడానికి ట్రై చేయండి. ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్లో స్క్వాడ్ మొత్తాన్ని బిల్డ్ చేసిన తర్వాత కూడా తెలుగు టైటన్స్ దగ్గర 46.88 లక్షల ఆప్షన్ పర్స్ వాల్యూ మిగిలి ఉంది. ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో ఈ 46.88 లక్షల ఆప్షన్ పర్స్ వాల్యూ ఏదైతే మిగిలి ఉందో ఆ పర్స్ వాల్యూ పెద్ద అడ్వాంటేజ్గా పరిణమించబోతోంది. ఒక బిగ్ ప్లేయర్ని ఈ బడ్జెట్తో టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. అండ్ గత సీజన్స్లో బాగా పర్ఫామ్ చేయనటువంటి ప్లేయర్స్ రోహిత్ రాఠీ, నితిన్ రావల్, జై భగవాన్, శంకర్ గడాయ్, అజిత్ పవార్ ఇలాంటి ప్లేయర్స్ అందరినీ కూడా రిలీజ్ చేసిన తర్వాత ఒక సెర్టైన్ బడ్జెట్ తెలుగు టైటన్స్కి ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో వెసులుబాటుగా లభిస్తోంది. అండ్ వీటితో పాటుగా విజయ్ మలిక్ లాంటి ప్లేయర్స్ని ఆప్షన్లోకి విడిచిపెట్టి ఆ తర్వాత ఎఫ్బిఎంతో రిటర్న్ చేసుకున్నారంటే దానివల్ల కూడా కొంత బడ్జెట్ కలిసి వస్తుంది. సో ఈ కలిసి వచ్చినటువంటి ఈ బిగ్ బడ్జెట్ని ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్ పైన ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. ఇక క్రితం సీజన్లో తెలుగు టైటన్స్ రైడింగ్ విభాగంలో అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని కనబరిచింది. ఏ విధంగా గతంలో రాహుల్ చౌదరి, నీలేష్ సాలుంకి అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని తెలుగు టైటన్స్కి రైడింగ్ విభాగంలో అందించారు. అదేవిధంగా భరత్ హుడా అండ్ విజయ్ మలిక్ ఇద్దరు కూడా చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ తెలుగు టైటన్స్ రైడింగ్ విభాగాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ రైడింగ్ విభాగంగా నెలకొల్పారని చెప్పాలి. బట్ ఇంతటి అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్లో కూడా ఒక చిన్న లోపం ఏంటంటే సరైనటువంటి రైట్ రైడర్ లేకపోవడం. జై భగవాన్ని యాజ్ అ రైట్ రైడర్గా తీసుకోవడం జరిగింది. అండ్ ఆశిష్ నర్వాల్ గత కొన్ని సీజన్స్గా తెలుగు టైటన్స్కి అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని యాజ్ అ రైట్ రైడర్గా అందించినప్పటికీ ప్రో కబడ్డీ సీజన్ 12లో మాత్రం తడబట్టాడని చెప్పాలి ఆశిష్ నర్వాల్. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో తెలుగు టైటన్స్కి ఒక మ్యాచ్ విన్నింగ్ రైట్ రైడర్ కావాలి. ఆ రైట్ రైడర్ కోసం పర్ఫెక్ట్ ఆప్షన్గా అర్జున్ దేశ్వాల్ మనకు కనిపిస్తున్నాడు. అర్జున్ దేశ్వాల్ గతంలో జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ట్రోఫీని అందించిన సత్తా ఉన్నటువంటి ప్లేయర్. తనదైన రోజు ప్రతి ఒక్క డిఫెన్స్ పైన కూడా విజృంభిస్తూ తన సత్తాని చూపిస్తూ టీంకి విజయాల్ని అందిస్తూ ఉంటాడు అర్జున్ దేశ్వాల్. అండ్ తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ అయినటువంటి కిషన్ కుమార్ హుడ్డా గారికి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ నుంచి పర్ఫార్మెన్స్ ఎలా రాబట్టాలో బాగా తెలుసు. గతంలో ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ అయినటువంటి జోగిందర్ నర్వాల్, రవీందర్ పహల్, చంద్రన్ రంజిత్ లాంటి ప్లేయర్స్ నుంచి ప్రైమ్ పర్ఫార్మెన్స్ని వెలికి తీశారు కిషన్ కుమార్ హుడ్డా గారు. అండ్ విజయ్ మలిక్ నుంచి కూడా చాలా గొప్ప పర్ఫార్మెన్స్ని ఆయన దబాంగ్ ఢిల్లీకి కానీ తెలుగు టైటన్స్కి కానీ అందించడం జరిగింది. అండ్ వెరీ రీసెంట్లీ భరత్ హుడా నుంచి ఒక అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని వెలికి తీశారు కిషన్ కుమార్ హుడ్డా గారు. సో ఈ నేపథ్యంలో అర్జున్ దేశ్వాల్ కనుక తెలుగు టైటన్స్లోకి ఎంట్రీ ఇచ్చాడంటే ఖచ్చితంగా అర్జున్ దేశ్వాల్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. తద్వారా తెలుగు టైటన్స్ రైడింగ్ విభాగం కూడా మరింత స్ట్రెంగ్తన్ అవుతుంది. వన్ సైడెడ్గా అపోజిట్ టీం డిఫెన్స్ పైన విజృంభించే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ రైడింగ్ విభాగం. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో తెలుగు టైటన్స్కి బడ్జెట్ విషయంలో ఒక పెద్ద వెసులుబాటు ఉండబోతోంది. లాస్ట్ సీజన్లో మిగిలినటువంటి 46.88 లక్షలతో పాటుగా విజయ్ మలిక్ విషయంలో కలిసి వచ్చేటువంటి ప్రైస్ ట్యాగ్, జై భగవాన్, నితిన్ రావల్, రోహిత్ రాఠీ విషయంలో కలిసి వచ్చేటువంటి ప్రైస్ ట్యాగ్ ఇవన్నీ కూడా కలిపి తెలుగు టైటన్స్కి ఒక బిగ్ ప్లేయర్ని టార్గెట్ చేయడానికి కావాల్సినటువంటి బడ్జెట్ని సమకూర్చి పెడతాయని చెప్పడం జరుగుతోంది. సో ఓవరాల్గా అయితే ఇది అర్జున్ దేశ్వాల్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అర్జున్ దేశ్వాల్ని తీసుకుంటే కనుక తెలుగు టైటన్స్ యొక్క రైడింగ్ విభాగం కూడా మరింత బలంగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తెలుగు టైటన్స్ అర్జున్ దేశ్వాల్ని టార్గెట్ చేయాలని కోరుకుందాం. అండ్ అర్జున్ దేశ్వాల్, రాహుల్ చౌదరి, పర్దీప్ నర్వాల్ లాంటి ప్లేయర్ ఇంజరీ కన్సర్న్స్ని ఎప్పుడూ కూడా ఫేస్ చేయలేదు రాహుల్ చౌదరి అండ్ పర్దీప్ నర్వాల్. ఇప్పుడు కూడా వాళ్ళు 90% ఫిట్నెస్ని మెయింటైన్ చేశారు. చిన్న చిన్న ఇంజురీస్ అడపాదడపా జరిగాయి, కానీ ఫ్రీక్వెంట్గా ఇంజరీ కన్సర్న్స్ తోటి టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోవడం రాహుల్ చౌదరి అండ్ పర్దీప్ నర్వాల్ విషయంలో ఎప్పుడు కూడా జరగలేదు. అండ్ అర్జున్ దేశ్వాల్ కూడా అలాంటి ప్లేయరే. గత కొన్ని సీజన్స్గా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఇంజరీ కన్సర్న్స్ కారణంగా ఫలానా మ్యాచ్కి అర్జున్ దేశ్వాల్ దూరం అయ్యాడని చెప్పేసి మనం వినలేదు.
సో అలాంటి 100% ఫిట్నెస్ ఉన్నటువంటి ప్లేయర్ని కనుక టార్గెట్ చేస్తే ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి ఇది ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్ సెట్ చేసే అవకాశం ఉంటుంది. పాజిటివ్ రిజల్ట్స్ని అందించేటువంటి అవకాశం కనిపిస్తోందని చెప్పాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. తెలుగులో అందరికంటే ముందుగా కబడ్డీ అప్డేట్స్ని అందించేది మన సాయి కబడ్డీ తెలుగు మాత్రమే. వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి.